లక్ష్మీనాయుడు భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించండి, తనకు జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితిని కులాలకు ఆపాదించొద్దని ఆమె మీడియా ముందు వేడుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనతో ఫోన్లో మాట్లాడారని, తనకు జరిగినటువంటి అన్యాయం తెలుసుకొని వారు దిగ్భ్రాంతి చెందారని, తనకు పూర్తిగా న్యాయం చేస్తారని ప్రభుత్వంపై నమ్మకం ఉందని ఆమె తెలపడం జరిగింది. తనకు అన్యాయం చేసినటువంటి వ్యక్తిని హరిశ్చంద్ర ప్రసాద్ వారి కుటుంబానికి శిక్ష పడితేనే లక్ష్మీనాయుడు ఆత్మకు శాంతి కలుగుతుందని ఆమె తెలపడం జరిగింది. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నేను కోరుకుందంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని, సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి. దీన్ని రాజకీయంగా కానీ కులంగా చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగా కానీ కులపరంగా కానీ చేయొద్దండి. హాస్పిటల్లో ఉన్న వ్యక్తులకు 2.5 లక్షలు, వీళ్ళకు 2.5 లక్షలు మనం వెళ్తాం కదా. నాకు హాస్పిటల్ కూడా వెళ్తాం అంటే ఇది ప్రభుత్వం తరఫున వచ్చేది అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పనితీరు అలాగే ఉంటుంది. చాలా మంది చూస్తారు. ఆ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి శాశ్వత